ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. సృష్టికి మూలం హిందూ ధర్మం, విశ్వాంబరమై వెలిగే తేజం, మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం, మనదే మనదే మనదేలే. ఈ మొరటు మనిషి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎంత వెతికినా కనిపించడం లేదు. ఇటువైపే రమ్మని చెప్పానే అని మనసులో అనుకుంటూ ఆందోళనగా అటూ ఇటూ తిరగసాగింది నిలవంక పిట్ట. అలా తిరుగుతూ తిరుగుతూ నేత్రాంబిక దగ్గరకు వచ్చింది. నేత్రాంబికను చూస్తూనే, ఇక్కడికి ఎవరైనా మొరటు మనిషి వచ్చాడా అని అంది నిలవంక పిట్ట. మొరటు మనిషా? నేనెవ్వరినీ చూడలేదు. నన్నిక్కడికి రమ్మని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావు అంటూ ప్రశ్నించింది నేత్రాంబిక. నేను పిలిచే వరకు నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ నేత్రాంబికకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వనమంతా తిరగసాగింది నిలవంక పిట్ట. ఎవరి కోసం వెతుకుతుంది? ఇంతకు మొరటి మనిషి ఎవరు? నన్నిక్కడకు రమ్మన్న కారణం చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది ఏమిటి? ఎంతసేపు ఎదురు చూడాలో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ నిలవంక పిట్ట వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది నేత్రాంబిక. నిలవంక పిట్ట వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడకు మళ్ళీ వచ్చింది. నేత్రాంబిక, నేత్రాంబిక, నువ్వు నాకు ఆ మొరటు మనిషిని వెతకడంలో సహాయం చేస్తావా అంటూ అడిగింది. చేస్తాను, కాని మొరటు మనిషి అంటే ఎవరు అడిగింది నేత్రాంబిక. అతనా? మనిషి కాని మనిషిలే అంది నిలవంక పిట్ట. ఆ మనిషి కాని మనిషా? ఎలా ఉంటాడేంటి అడిగింది నేత్రాంబిక. మనిషిలా ఉంటాడంటే మనిషిలాగానే అంది నిలవంక పిట్ట. వెటకారానికేమీ కొదవలేదు, కాని ఎలా ఉంటాడో చెప్పు అంది నేత్రాంబిక. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. అతడు మొరటుగా ఉంటాడని ముందే చెప్పానుగా అంది నిలవంక పిట్ట. సరే, వెతుకుదాం పదా అంటూ ముందుకు కదిలింది నేత్రాంబిక. ఇద్దరూ కలిసి వనమంతా తిరగసాగారు. వనంలో ఉన్న మైదానం లాంటి ప్రదేశంలోకి వెళ్తుంటే, అటు కాదు, నది ఒడ్డుననే వెతకాలి, ఇటువైపు మాత్రమే వెతకాలి అంది నిలవంక పిట్ట. ఇతడు ఈ ప్రదేశంలోనే ఉంటాడని ఎలా చెప్పగలవు అంది నేత్రాంబిక. ఎందుకంటే నేను అతన్ని ఇక్కడికే రమ్మన్నాను అంది నిలవంక పిట్ట. నువ్వతన్ని చూశావా ప్రశ్నించింది నేత్రాంబిక. చూశాను, ఇటువైపు రావడం చూశాను. కొద్ది దూరం వచ్చే వరకు కనిపించాడు. అటు తర్వాత ఏమైందో ఏమో, అకస్మాత్తుగా కనిపించడం మానేశాడు. ఎలా మాయమయ్యాడో అర్థం కావడం లేదు అంది నిలవంక పిట్ట. అలాగా, నువ్వు అతన్ని పిలిచిన సమయంలో అతడెక్కడున్నాడు? నువ్వెక్కడున్నావు అడిగింది
నేత్రాంబిక. నేను పిలిచిన సమయంలో అతను నది దగ్గర ఉన్న రాతి బండ దగ్గర ఉన్నాడు. నేను మాత్రం ఇదిగో అక్కడ కనిపిస్తున్న ఆ చెట్టు కొమ్మ పైన ఉన్నాను చెప్పింది నెలవంక పిట్ట. అలాగా, సరే, నువ్వు ఆ చెట్టు కొమ్మ పైన కూర్చొని నన్ను పిలువు. నేను అతడున్న ప్రదేశం దగ్గర నుంచి బయలుదేరుతాను అంటూ నదీ దగ్గర ఉన్న రాతి బండ దగ్గరకు వెళ్లి, నెలవంక, ఇప్పుడు నన్ను పిలువు గట్టిగా అరిచింది నేత్రాంబిక. ఆమె అలా పిలవగానే నెలవంక పిట్ట, నేత్రాంబిక, నేను నిన్ను పిలుస్తున్నాను, ఇటువైపు రా అంది నెలవంక పిట్ట. ఆ మాటలు విన్న నేత్రాంబిక జలధారి నడిచిన దారి వెంట నడుచుకుంటూ ముందుకు రాసాగింది. మధ్య మధ్యలో ఇటువైపేనా అంటూ అడగసాగింది. ఇంకొంచెం ముందరకు, ఇంకా కొంచెం ముందరకు అంది నెలవంక పిట్ట. కొద్దిగా ముందరకు వచ్చి, నేను నీకు కనిపిస్తున్నానా అంది నేత్రాంబిక. కనిపిస్తున్నావు అంది నెలవంక పిట్ట. నువ్వు నాకు కనిపించడం లేదు అంది నేత్రాంబిక. అలాగా, ఆ విషయం నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది అని గట్టిగా అరిచినట్టుగా అంది నెలవంక పిట్ట. పర్వాలేదులే, ఇలాగే ఇంకొంచెం ముందరకు రమ్మంటావా అంది నేత్రాంబిక. రా, అలాగే రా, నీ కుడివైపుకు ఉన్న దారి వెంట కొంచెం కొంచెం ముందరకు రావాలి అంది నెలవంక పిట్ట. కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత, నా ఎడమ వైపు మల్లెల వనం వైపు వెళ్ళమంటావా, లేక కుడివైపు చామంతి వనం వైపు వెళ్ళమంటావా? ఈ రెండింటిలో ఎటువైపు రావాలి అంది నేత్రాంబిక. నెలవంక పిట్ట మాట్లాడలేదు. ఓ నెలవంక, మాట్లాడవేంటి? నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని అడిగింది నేత్రాంబిక. ఆ వినిపిస్తున్నాయి. ఆలోచిస్తున్నాను, అతను చామంతి తోటలోకి వెళ్ళాడా లేక మల్లెల తోటలోకి వెళ్ళాడా అని అంది నెలవంక పిట్ట. అలా ఆలోచిస్తూ కూర్చునే కన్నా నువ్వు ఇక్కడికి రావచ్చుగా అంది నేత్రాంబిక. నేనక్కడికి వచ్చేలోపు అతనే ఇక్కడికి వచ్చేస్తే, అతను వచ్చాక నేను కనబడకపోతే, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే అంది నెలవంక పిట్ట. అవును, నువ్వన్నది నిజమే, అప్పటికే అతను వచ్చి వెళ్ళి ఉండొచ్చుగా అంది నేత్రాంబిక. అలా జరగదు, ఎందుకంటే నేను లేనప్పుడు ఇప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉన్నావుగా అంది నెలవంక పిట్ట. సరే, ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలో చెప్పు అంది నేత్రాంబిక. చెప్పానుగా, నా వైపుకు రా అంది నెలవంక పిట్ట. నువ్వు నాకు కనిపించడం లేదు అంది నేత్రాంబిక. అలాగా, నువ్వు అక్కడే ఉండు, నేనే నీ దగ్గరికి వస్తాను అంది నెలవంక పిట్ట. తొందరగా వచ్చేయి, నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అని మనసులో అనుకుంటున్న నేత్రాంబికకు మొగలి పూల తోటపై నుంచి చిన్నగా గాలి వచ్చి తాకింది. గాలితో పాటు మొగలి పూల వాసన వచ్చేసరికి నేత్రాంబిక మనసంతా విచిత్రమైన ఆనందంతో నిండిపోయింది. మెల్లమెల్లగా మైకం రావడం ప్రారంభించింది. ఆహా, ఎంత మత్తుగా ఉంది! ఈ సమయంలో నాలో కోరికను తట్టిలేపుతున్న ఈ సందర్భం
సరి అయినది కాదేమో. ఈ మొగలిపూల వాసనతో నన్ను నేను అదుపు చేసుకోవడం నా వల్ల కాదు. అటు మల్లెల పొదవైపుకు వెళతాను అనుకుంటూ మల్లెల తోటలోకి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమె కాలికి ఏదో తగిలినట్టయింది. అదుపు తప్పి కింద పడింది నేత్రాంబిక. అదే సమయంలో అక్కడికి వచ్చిన నెలవంక పిట్టకు నేత్రాంబిక కూడా కనిపించకపోయేసరికి ఆందోళన చెందింది. అయ్యో, అప్పుడు ఆ మొరటు మనిషి కనిపించలేదు. ఇప్పుడు నేత్రాంబిక కనిపించడం లేదు. ప్రమాదకరమైనది ఇక్కడేదో ఉంది. నేనిక్కడ ఉండడం మంచిది కాదు. వీళ్ళు బ్రతికుంటే మళ్ళీ కలవకపోతారా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నెలవంక పిట్ట. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.